స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. మనకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కనుక మనం చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్ క్విక్ గా ఒక రివిజన్ లాగా చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది. కనుక ఇవాళ నుంచి ప్రారంభం చేసుకుని రోజుకి ఒక టాపిక్, ఒక పేపర్ కాదు, ఒక టాపిక్ సార్ అదే మనం కదా సార్. రివిజన్ చేసుకుందాము. రోజుకు ఒక టాపిక్ చొప్పున అంతా మొత్తం అంతా కవర్ చేస్తామో చేయమో తెలియదు కానీ ప్రధానమైన అంశాలు మాత్రం తప్పకుండా కవర్ చేసే ప్రయత్నాన్ని మనం చేస్తాం. అందులో భాగంగా ఇవాళ మనము కావ్య ప్రకాశతో ప్రారంభం చేద్దాం. కావ్య ప్రకాశ మహోదయ రికార్డింగ్ లేదు. పోయింది, అవుతోంది. మధ్యలో ఆపారు ఏమి గురువు గారు. ఉంది ఆర్ఈసి తల్లి. లేదు, ఆర్ఈసి రాలేదు. అవుతున్నది అవుతుంది గురువు. అవుతోందమ్మా. అలాగే గురువు గారు. అది మొబైల్లో చూస్తే అది కనిపించట్లేదండి, ల్యాప్టాప్ లో చూస్తే కనిపిస్తుంది. ఇది కావ్య ప్రకాశ మమ్మటుడు వ్రాశాడు. దీన్ని ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. పరీక్ష కోసం కాకపోయినా జనరల్ నాలెడ్జ్ కోసం కూడా చదవదగ్గ పుస్తకాల్లో ఇదొకటి. ఇది ప్రారంభం ఎట్లా చేశాడు ఆయన? నియతికృత నియమరహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరస రుచిరాం నిర్మితి నిర్మితి ఆతధతి భారతీ కవేర్జయతి. ఇది ధ్యాన శ్లోకం. ఎక్కడైనా సరే కావ్యారంభంలో గాని గ్రంథారంభంలో గాని ప్రథమ శ్లోకము దైవపరముగా నమస్కారం పెట్టేదానిలా ఉన్నప్పటికీ కూడా మూడు రకాలుగా ఉంటుంది. అది ఆ సందర్భం ఏమిటి? ఒకటి నమస్కారం గాని, వస్తు నిర్దేశం గాని, వస్తు నిర్దేశము గాని, నమస్కారము గాని, ఆశీర్వచనం గాని. నమస్క్రియ ఆశీర్వాదం. అంటాడు. అమ్మా ఏమన్నారు? ఏదో అన్నారు. లేదండి, ఆశీర్వాదం వచనం అని అందించానంతే. నమస్క్రియ అని ఆశీర్వచనము పూర్వకము అని అందించానంతే. అట్లాగే నమస్క్రియ వస్తు నిర్దేశ అని చెబుతారు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈయన? నియతికృత నియమరహిత. ఎవరిని ప్రార్థిస్తున్నాడయ్యా ఆయన అంటే భారతి కవేహే, కవి యొక్క భారతిని. కవి యొక్క భారతిని అంటే కవి యొక్క కావ్యాన్ని. ఈ లక్షణం ఏమిట? నియతికృత నియమరహిత. ఒకటి హ్లాదైకమయీం, హ్లాదము మాత్రమే ఉంటుంది. అనన్య పరతంత్ర, ఇతరుల మీద ఆధారపడి ఉండదు. నా అన్య పరతంత్రం. ఇంతేనా? నవరస రుచిరాం. ఇదేమిటి? నిర్మితి నిర్మితి ఆదదతి భారతీ కవే జయతి అని చెప్పాడు. అంటే నిర్విఘ్నముగా కొనసాగటానికి సరస్వతీదేవి ప్రార్థన చేశాడు. చేసే ఎట్లా ఉందయ్యా అంటే నియతి, నియతికృత నియమరహిత. ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే ఒకడు ఒక జన్మ ఎందుకు ఎత్తుతున్నాడయ్యా? నేను ఈ జన్మ ఎందుకు ఎత్తాను? ఇంకోళ్ళు ఈ జన్మ ఎందుకు ఎక్కారు? ఒకటి పశు జన్మ ఎందుకు వస్తుంది? ఒకటి మానుష జన్మ ఎందుకు వస్తుంది? ఒకటికి దైవీ జన్మ ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఎందుకు వస్తాయా అంటే మనము చేసినటువంటి పూర్వ కర్మ విశేషము చేత. శాస్త్రం చెప్తున్నది, అందరూ ఒప్పుకున్నది. కనుక పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ సంచయము వలన
ఆ కర్మానుసారంగానే జన్మలు వస్తాయి అన్నది అందరూ ఒప్పుకునే విషయం. కనుక ఒక జన్మ రావాలి అంటే ఏం కావాలి? పూర్వజన్మలో వాడు ఆ సుకృతమో దుష్కృతమో చేసి ఉండాలి. ఆ నియతి అక్కడ ఆ నియంత్రితలో ఉంది, అందులో బంధించబడి ఉంది వీడి జన్మ పుట్టడానికి. కానీ కవి ఒక రాజును సృష్టించదలుచుకోవాలనుకున్నాడు, ఒక రాజు పాత్రని. వారికి పాత జన్మలు అవన్నీ ఏమైనా అవసరమా? సుబ్బారావు అనేటటువంటి ఒక రాజును సృష్టించదలుచుకున్నాడు, సృష్టించేస్తాడు. ఉన్నట్టుండి ఆ రాజుని ఆ వీడికి ఇంకేం లేదు, వీడిని బిచారిగా చేసేద్దాం అనుకున్నాడు అనుకోండి, ప్రాపర్ నెక్స్ట్ నెక్స్ట్ అంకంలోనూ ఆ తర్వాత శ్లోకంలోనూ బిచ్చగాన్ని చేసేస్తాడు. లేదో బిచ్చగాన్ని రాజుని చేస్తాడు. వీడి సృష్టికి, ఈ పాత్ర సృష్టికి ఏం నియమాలు లేవు. కనుక దైవంతో గాని అదృష్టంతో గాని కల్పించబడినటువంటి నియమాలు ఏమీ లేనిది. తర్వాత ఇంకోటి ఏమిటవుతుంది అంటే, ఈ ఈ నియతి అనేటటువంటిది ఇలాగే ఉండాలి అనేటటువంటిది. బ్రహ్మ సృష్టి ఇట్లాంటిది. ఇలాంటి అసాధారణమైనటువంటి ఆ వ్యక్తి యొక్క పూర్వకృత విశేషాన్ని బట్టి వస్తుంది. ఇది ఈ నీతి శక్తి అయిపోయింది. ఇంకోటి ఏంటండి? హ్లాదైకమయి. హ్లాదైకమయి అంటే మనకి అనేకమైనటువంటి రసాలు ఉన్నాయి. ఏమేమిటి ఉన్నాయి అంటే, ఇప్పుడు సత్వగుణం ఉంది, సుఖాన్ని ఇస్తుంది. రజోగుణం ఉంది, దుఃఖాన్ని ఇస్తుంది. అదే తమోగుణం ఉంది, మోహాన్ని ఇస్తుంది. సుఖ దుఃఖ మోహాత్మకం అని మనం సాంఖ్యంలో చదువుకున్నాం. కనుక అట్లాగే బ్రహ్మ సృష్టిలో 6 రసాలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ ఆనందాన్ని కలిగిస్తాయా? చెప్పలేము. ఏమండి? లేదు. కావ్యంలో నవరసాలు ఉన్నాయి అనుకుందాం. అలా అనుకున్నట్లయితే కవి సృష్టిలో ఎన్ని ఉన్నాయి? నవరసాలు ఉన్నాయి. ఒకటి. తర్వాత ఇవి ఆనందం మాత్రమే కలిగిస్తాయి. ఏమండి? మనం సరదాగా హరిశ్చంద్ర నాటకం చూడటానికి వెళ్ళాం అనుకుందాం. ఎవడో మహానుభావుడు, చాలా పేరు ఉన్నటువంటి నటుడు హరిశ్చంద్ర నాటకము కాటి సీను వేస్తున్నాడు అనుకుందాం. వేస్తారు కదా, చాలా ప్రఖ్యాతమే కదా. ఈ కాటి సీన్ ఏడుపు సీనేనా కదా, అక్కడ శవాలు రావడము, దహించడం, ఇవన్నీ ఉంటాయి. కానీ కూర్చుని వాడికి ఏం కలుగుతుందండి? ఆనందం. అబ్బా, ఎంత బాగా పాడాడు రా ఈ పద్యం, ఇక్కడ ఎంత పండించి, వీడికి ఆనందం తప్ప ఇంకేమీ కలగట్లేదు కావ్యంలో. కనుక హ్లాదైకమై అయిన తర్వాత ఇంకా ఏముంది దీని పరిస్థితి అంటే, నియతికృత నియమరహితం హ్లాదైకమని అనన్య పరతంత్ర నవరస రుచిరా. ఇట్లా బ్రహ్మ సృష్టికి మనం చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఏవేవైతే ఉన్నాయో దానికి ఒక కారణాలు ఉంటాయి. ఉపాదాన కారణము, నిమిత్త కారణము. ఇట్లా ఒక కుండ చేయాలనుకోండి, ఒక కర్ర, ఒక చక్రం, ఒక కుమ్మరివాడు, మట్టి ఉపాదాన కారణం. తర్వాత కాలము కలిసి రావాలి, దేశము కలిసి రావాలి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలి. ఇట్లా అనేకమైనవి ఉంటేనే వీటన్నిటి మీద ఆధారపడింది. ఇవే అంటే ఇవన్నీ కవి సృష్టికి ఇలాంటి పరతంత్రాలు ఏం లేవు. కుండ చేయాలంటే ఉపాదాన కారణం మట్టి అక్కర్లే, అక్కడ కుండ వచ్చేస్తుంది. కుండ పగలగొట్టేస్తాడు. అంటే ఇక్కడ ఆనందము తప్ప ఇంకేమీ లేదు. కనుక ఈ విధముగా కవి నిర్మాణానికి బ్రహ్మ నిర్మాణం కంటే గొప్పది అని చెప్తాడు. చెప్పి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇది కవి భారతికి నమస్కరించటంతో స్టార్ట్ అవుతుంది. ఇందుకే అసలు కావ్యం ఎందుకు రాయాలయ్యా? మొట్టమొదటి పని ఏంటంటే అండి, ఎవరైనా చెప్పేటప్పుడు వాటి ప్రయోజనాలు చెబుతాడు. ప్రయోజనాలు ఏమిటి? కావ్య ప్రయోజనాలు ఏమిటి? ఈ వీలైతే ఈ శ్లోకం నోటి చేసుకోండి. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే.
సత్య పరనిర్వృతయే కాంత సంహితతో ఉపదేశయుజే అని ఈ కావ్యము యొక్క ప్రయోజనాలు చెప్పాడు. కావ్య ప్రయోజనాలు చెప్పిన తర్వాత యశసే, ఇది ఇక్కడ దాకా శ్లోకంలో ఉంటుంది. దాని కింద వృత్తి ఇస్తాడు మనకి. ఈ కావ్యం ఇవన్నీ చెప్పిన తర్వాత దీనికి వృత్తిలో ఏమని ఉంటుంది? కాళిదాసాదీనామి వయసః శ్రీహర్షాదేవ కాకాది శ్రీవర్ష శ్రీహర్షదే ధావకాది ఈనాం ఇవ ధనం రాజాదిగతోచితాచార పరిజ్ఞానం ఆది. ఇట్లా వృత్తిలో దీని వివరాలు ఇస్తాడు. ఈ వివరాలు ఓపుకున్న వాళ్ళు చదవండి, లేదా టేబుల్ వేసి పెట్టుకోండి. యశసే కాళిదాసులాగా, అర్ధకృతే ధావకుల్లాగా. ఎందుకు ధావకుడు వారికి డబ్బు ఇచ్చి శ్రీహర్షాదులు కొనుక్కున్నారు అని ఒక వాక్యం ఉంది. వ్యవహార విధి, ఏమంటే రాజులకి ఎట్లా వ్యవహారం చేయాలి, లోక వ్యవహార జ్ఞానము. మయూరుడు ఏం చేశాడు? తన యొక్క జబ్బును పోగొట్టుకున్నాడు. శివేత రక్షతయే, శివము అంటే శుభము, ఇతరము అంటే శుభము కానిది అశుభము, క్షతయే అంటే నశించుటకు. సత్య పరనిర్వృతయే, చదవంగానే ఒక రకమైన రసానందం కలుగుతుంది. ఎట్లా చదువుతుంటే పైగా ఇవన్నీ కూడాను కాంతా సంహితయో ఉపదేశయే. కాంత తన యొక్క ప్రియుడికి ఏ విధముగా అయితే చెబుతుందో ఆ విధముగా ఈ కావ్యాలు ఉంటాయి అని చెప్పారు. ఇది వీటి లక్షణాలు. ఇదైన తర్వాత కారణాలు, కావ్య ప్రయోజనం చెప్పేశాడు. తర్వాత కావ్య హేతువులు ఏమిటి? కావ్యము రాయటానికి హేతువులు కావాలిగా. ఈ కావ్య హేతువులు ఏమిటి? కావ్య హేతువులు ఏమిటయ్యా అంటే శక్తిర్నిపుణత లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇది హేతు తద్భవే అన్నాడు. ఇది హేతు అని ఏకవచన ప్రయోగం చేయటం ద్వారా ఈ అన్నీ కలిపి ఒక యూనిట్ అయిందనమాట. అంటే అది నాకు శక్తి ఉందండి కానీ నైపుణ్యం లేదండి, లోకశాస్త్రాన్ని చదవలేదండి, కుదరదు. మూడు ఉంటేనే వాడు కవిగా నిర్ణయం. శక్తి ఏమిటవుతుంది? కవిత్వానికి బీజ స్థానంలో అంటే సహజమైన సంస్కారము, దీన్నే ప్రతిభ అని కూడా అనొచ్చు. ఇది ఎట్లా పెరుగుతుంది? కవిత్వంలో ఉన్న శక్తి ఎట్లా పెరుగుతుంది? వ్యుత్పత్తి. ఎట్లా? లోక వ్యవహారము, శాస్త్రజ్ఞానము, ఛందస్సు, వ్యాకరణం, నిఘంటు జ్ఞానం, తర్వాత గజతురగాది లక్షణాలు తెలిసే గ్రంథాలు, ఇవన్నీ ఉండాలి. ఉత్తమమైన కావ్య పఠనము కూడా చెయ్యాలి. ఇది లోక శాస్త్ర కావ్యాద్యవేక్షణ. ఇది రెండో ఆస్పెక్ట్. మూడోది కావ్యజ్ఞ శిక్షయాభ్యాస. కావ్యజ్ఞులు వద్ద శిక్షణ పొందాలి, పొందిన శిక్షణాభ్యాసం చేయాలి. అంటే ఏంటనమాట? కావ్యజ్ఞుడు ఎవడు? ఒక రచనని స్వీకరించినట్లయితే ఆ రచనలో ఉన్నటువంటి గుణదోషాలను విచారణ చేసి విమర్శ చేయగలిగిన జ్ఞానం, అంటే సద్విమర్శ, కువిమర్శ కాదు. మీరు ఏమన్నా చెప్పండి, అనంతకృష్ణ పద్యం రాశారంటే చండాలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో గుర్తున్నాడు అనుకోండి ఎవరైనా, వాడు విమర్శకుడు కాదు. ఈ శ్లోకం చాలా బాగుంది, ఇక్కడ చండాలంగా చెప్పగలిగితే సంతోషం. కనుక రచన విమర్శ జ్ఞానం ఉన్న పండితుల్ని కావ్యజ్ఞులు అంటారు. ఇగో వీరి దగ్గర శిక్షణ పొందాలి. శిక్షణ పొందితే ఏంటవుతుంది? ఎలా విమర్శగా చూడాలో తెలుస్తుంది, దాన్ని అభ్యాసం చేయాలి. అంటే మనం స్వతంత్రంగా కొన్ని కావ్యాలు తీసుకుని దాన్ని చూసి అందులోని గుణదోష విచారం చేయడం నేర్చుకోవాలి. ఈ మూడు ఉంటే శక్తి, వ్యుత్పత్తి, అభ్యాసము, ఇవి కలిసి హేతువు అవుతుంది. దేనికి అవుతుంది? కావ్య నిర్మాణం చేసేవాడికి. ఇక కావ్య ప్రయోజనాలు అయిపోయినాయి, కావ్య హేతు అయిపోయింది, కావ్య రచనకి హేతు అయిపోయింది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది కావ్య స్వరూపం. తదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతి పునఃక్వాపి అంటాడు. అంటే శబ్దమునందు అర్థమునందు కూడా దోషములు లేకుండా గుణములు కలిగి ఉండి కొన్ని చోట్ల అలంకారాలు లేకపోయినా
అలంకృత అనలంకృతి పునః క్వాపి, కొన్ని చోట్ల అంచేత మొత్తం కావ్యం అంతా అలంకారహీనంగా రాశారనుకోండి అసహ్యంగా ఉంటుంది. అందుకని ఎక్కడైనా సరే అక్కడక్కడైనా అలంకారాలు లేకపోయినప్పటికీ శబ్దార్థముల యందు దోషము లేకపోవడం తదదోషవు. తత్ అంటే ఏమిటి? ఆ శబ్దార్థం. తదదోషో శబ్దార్థం. సగుణావు అనలంకృతి పునఃక్వాపి అని ఇది కావ్యం యొక్క లక్షణమయ్యా. కావ్య స్వరూపము ఇదయ్యా అన్నది. ఈ కావ్య స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని ముందు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఏమిటిది? అలంకారము లేకపోయినా అది ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి యః కౌమార రస ఏవహి అని చేత సముత్కంఠతే, రేవా రొదసేది ఉంది కదా, చేత సముత్కంఠతే అనే శ్లోకంలో ఏ అలంకారం లేదు, కానీ రసం ఉంది. అదే ఇసగతన ఇవాళ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది, అదే ఇది ఇవాళ ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఆ చెప్పటంలో ఆ విప్రలంబ శృంగారం చక్కగా పండించాడు. ఆ రసం అక్కడ శృంగార రసం నిర్భరంగా ఉంది ఈ శ్లోకం అని ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత ఏమయ్య బానే ఉంది, తదోషోషో శబ్దార్థో సగుడో కులంద్ర చెప్పావు. ఇవన్నీ యూనిఫామ్ గా ఉండవుగా, యూనిఫామ్ గా ఇవి ఉండవు కదా. కనుక ఏం చేయాలి? వీటికి గ్రెడేషన్ ఇవ్వాలి. మమ్మటుడు దీన్ని 3 రకాలుగా గ్రెడేట్ చేశాడు. ఉత్తమ కావ్యము, వెంటనే మనకేం తెలియాలి? మధ్యమ కావ్యము, తర్వాత ఏం తెలియాలి? అధమ కావ్యం. అయిపోయింది 3 రకాలు. ఇంతకీ ఉత్తమ కావ్యానికి మధ్యమ కావ్యానికి దేవుడు చాలా మేలు చేసి అధమ కావ్యానికి డిఫరెన్స్ తెలియాలి. ఎప్పుడైనా సరే గ్రెడేషన్ ఉంటే మొదట చెప్పిన దానిలో సమగ్రంగా ఉంటాయి. సాధారణంగా ఇదే రూల్ అనుకోకండి, సాధారణంగా మొదట చెప్పిన దానిలో సమగ్రంగా ఉంటాయి. అందులోంచి మిస్సింగ్ లింక్స్ తీసుకుంటూ పోతే మిగిలిన అవుతాయి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇప్పుడు మనం ఒక మాట అంటాం, వాచ్యార్థము అంటే నోటితో అనేది. ఈ అన్న మాటకి అదే అర్థము వాచ్యార్థం. వాచకము అంటే నోటితో అన్నది, దాని ఉండే అర్థము వాచ్యము. ఏమండి, ఎరా అన్నం తిన్నావా అన్నాడు అనుకోండి, లేదా నేను బయట చొక్కా లాగు వేసి నుంచుంటా, మా మనవడు ఇంకా అన్నం తింటూ ఉంటాడు, ఎరా తింటం అయిందా అన్నా. ఏరా తింటం అయిందా అంటే అర్థం ఏంటి? వాడు అన్నం తింటం పూర్తయిందా లేదా అని ప్రశ్న. వాడు ఎదురుకుండా తింటూ కనపడుతూ ఇంకా ఉంటే నేను ప్రశ్న ఏంటి అసలు? ఇంకా అంటే నా ఉద్దేశం ఏంటి? నువ్వు గబగబా తిను, మనం బయటికి వెళ్ళాలి అని ఏదో అర్థం ఉండుంటుంది అక్కడ. అంటే వాచ్యము, చెప్పిన పదముల కంటే ఇచ్చే అర్థము కంటే భిన్న అర్థము గోచరమైంది అక్కడ. దీన్ని వ్యంగ్యార్థము అంటారు. ఇట్లా కావ్యమునందు ఇదముత్తమం అతిశయిని వ్యంగ్యే వాచ్య అధ్వ నిర్బుధై కథిత. ఏదైతే వాచ్యము కంటే వ్యంగ్యార్థము ప్రధానముగా ఉంటే, అతిశయించి ఉంటే దానిని ఉత్తమ కావ్యం అన్నారు. నిశేషచ్యుత చందనం అనేసి శాంతికమని వస్తుంది కదా, ఆ శ్లోకము. ఈ శ్లోకం మొత్తం అంతా మనకు ఉపయోగం లేదండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకు ఉదాహరణగా ఇచ్చిన శ్లోకాలు చూస్తే ఇందులో ఇది ఉత్తమ కావ్యం ఎందుకైందండి అనే సంశయం వస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అందులోంచి ఏరుకొచ్చిన ఒక శ్లోకాన్ని చదువుతున్నాం. అందులోని పూర్వ కథాభాగము ఉత్తర కథాభాగం మనకి తెలియదు. కనుక గ్రంథకర్త చెప్పినవాడు మమ్మటుడు చెప్పిన దాన్ని బట్టి మనం అలా తీసుకుంటున్నాం, పూర్వాన్ని ఉత్తరాన్ని ఊహించుకుంటున్నాం. సరే, ఈ నిశేష చందనంలో ఈ వ్యంగ్యము ఎక్కడ పెట్టాడు కవి అంటే అధమస్య అనే పదంలో పెట్టాడు. ఈ అధమస్య అనే పదం చేత ఇగో నువ్వు అతనితో రమించడానికి వెళ్ళావు అనే ఒక అర్థం స్ఫురిస్తోంది, వాక్యములో లేనిది. ఇక్కడ ఈ వాక్యములో ఈ శ్లోకములో ఇచ్చిన అన్ని పదములు కూడా వాటి అర్థంలో మనం తీసుకోవట్లే. ఇవన్నిటిని వదిలేసి పై అర్థాన్ని మాత్రమే గ్రహిస్తున్నాం. కనుక శబ్ద అర్థముల కంటే, కావ్యం అంటే ఏముంటుంది? శబ్దాలు ఉంటాయి, దానికి అర్థాలు ఉంటాయి. దాని నుంచి మనం ఇంకోటి సాధించాలి.
కనుక శబ్దార్థముల కంటే వ్యంగ్యార్థమే ప్రధానంగా స్ఫురిస్తే అది ఉత్తమ కావ్యం. ఇప్పుడు మనకు వెంటనే తెలిసిపోతుంది, ఈ శబ్దార్థముల కంటే వ్యంగ్యార్థము స్ఫురించకుండా శబ్దార్థములు మాత్రమే స్ఫురించాయనుకోండి, అది అధమ కావ్యం. సింపుల్. అంటే ఏం చేసాం, ఉత్తమ కావ్యంలో శబ్దార్థములను విడిచేసాం. కాదండి, శబ్దార్థాలు కాస్త పట్టుకుని వ్యంగ్యాన్ని కూడా చూపించామనుకోండి, మధ్యమ కావ్యం. దీన్ని ఏమంటారు, ఈ మధ్యమ కావ్యాన్ని గుణీభూత వ్యంగ్యము అంటారు. గుణీభూతమైన వ్యంగ్యం. అతాదృశి గుణీభూత వ్యంగ్యం వ్యంగ్యేతు మధ్యమం. గుణీభూతము అంటే అప్రధానము అని. అంటే ఇందులో ఏమిటవుతుంది, వాచ్యార్థము ప్రధానంగా ఉంటుంది, అది తీసేయటానికి లేదు. ఆ శ్లోకంలోనూ ఆ కావ్యంలో ఇచ్చిన ఆ వాచ్యార్థం ఏదైతుందో అది ఉంచుకుని వ్యంగ్యము ప్రధానంగా కాకపోయినా కనపడుతూ ఉంటుంది. గ్రామ తరుణం అనే శ్లోకము మనకి ఉదాహరణగా ఇచ్చారు. ఇప్పుడు ఈ చెప్పిన దానిలో ఏమైంది, ఆ అశోక పుష్పగుచ్చం ఉంటుంది. అంటే అర్ధత్యాగము చేయట్లేదు, కానీ అక్కడే దొరికే ఆ అశోక పుష్పగుచ్చము అది కూడా ఫ్రెష్ గా ఉన్న పూలు చూపించడం ద్వారా వాడు ఏం చెబుతుంది, నేను అక్కడికి వెళ్ళానని వాడికి రుజువు అవుతోంది. ఇప్పటిదాకా అక్కడే ఉండొచ్చానని చెప్పడానికి వీలుగా పువ్వు ఫ్రెష్ గా ఉంది. ఇవన్నీ చూపించాడు కాబట్టి ఈ గ్రామతరుణం అనే శ్లోకంలో అర్ధత్యాగము లేదు, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు అనే వ్యంగ్యార్థం గోచరం అవుతోందా లేదా, నువ్వు వస్తానో రాలేదని. కనుక ఇది మధ్యమ కావ్యం, గుణీభూత వ్యంగ్యము అంటారు. పైది కేవల వ్యంగ్యము, ఇక్కడ గుణీభూత వ్యంగ్యము. ఇవి రెండు అసలు వ్యంగ్యం అన్న మాటే లేకపోతే అధమ కావ్యం. శబ్ద చిత్రం వాచ్య చిత్రం అవ్యంగ్యం తు అవరం. అంచేత అవరం అంటే నీచమైనది, తక్కువైనది. సింపుల్ అండి. వరం అంటే చాలా మంచిది, ఉత్తమమైనది. దాన్ని నైతత్వం చేసి నా వరం అంటే కనుక అవరం అవుతుంది అంతే. ఏమండి, అధమ కావ్యం శబ్ద చిత్రము వాచ్య చిత్రము. ఎందుకు, కావ్యంలో ఉండేవి రెండే, శబ్దములు అర్థములు ఉంటాయి. కనుక శబ్దాన్ని అందంగా చెప్తే శబ్ద చిత్రము, శబ్దము ఇచ్చే అర్థాన్ని అందంగా చెప్తే వాచ్య చిత్రము. దీనిలో వ్యంగ్యము ఉండదు. శబ్ద చిత్రానికి ఏం చెప్పాడు, స్వచ్ఛందోచ్ఛల అనేది గంగా నది యొక్క అది. ఇక్కడ ఏమీ లేదు, తరంగాలు ఎలా వెళ్ళాయి అనేటటువంటిది ఆ శబ్దముల యొక్క నడక ద్వారా గంగా నది యొక్క నడకని స్ఫురింపజేశాడు అక్కడ అంతే. గంగా నదిని వదిలిపెట్టలేదు, గంగా నది కన్నా కొత్త అర్థాన్ని తెచ్చుకోలేదు. ఇది శబ్ద చిత్రం. వినిర్గతం అనేటటువంటి అమరావతి అనే శ్లోకంలో ఆ కన్నులు తెరుచుకోవటం అనే దాంతో పోలిక పెట్టి చెప్పటం ద్వారా అర్థ చిత్రాన్ని చూపించాడు, అంటే వాచ్య చిత్రాన్ని చూపించాడు. ఇది కావ్య లక్షణాలు. ఇక్కడితోటి ప్రథమోల్లాసం స్వస్తి. ప్రథమోల్లాసం అయిన తర్వాత శబ్దార్థముల యొక్క స్వరూపాన్ని మనకి చెబుతున్నాడు. ఇంద్ర శబ్ద అర్థముల యొక్క స్వరూపాన్ని చదువు. కావ్యంలో ఏముంటాయండి, శబ్దార్థాలు ఉంటాయని చెప్పాడు. ఆ శబ్దార్థాలని తప్పి వ్యంగ్యార్థం చూపించారా, శబ్దార్థాలతో కలిపి వ్యంగ్యార్థం చూపించాడా, లేకపోతే అసలు శబ్దములు అర్థములే పట్టుకు వేలాడా అంటే కావ్యం యొక్క క్వాలిటీలు చెప్పేశాడు. ఉత్తమ మధ్యమ అధమ కావ్యాల కింద, అవరం కింద. ఇప్పుడు శబ్దార్థాల స్వరూపం చెప్పాలిగా. స్యాద్వాచకోలాక్షణిక శబ్దోత్ర వ్యంజక స్త్రిధ వాచ్య వాచ్యాదయస్తథార్థా స్యుః తాత్పర్యార్థోపి కేషుచిత్. ఇది ఇది ఈ ఒక్క శ్లోకం నోటికి చేశారా, లేకపోతే దీని అర్థాన్ని గుర్తు పెట్టుకుంటే ద్వితీయోల్లాసంలో శబ్దార్థ స్వరూపాలు రాసేసేసి మీరు. ఏమండి, ఏమంటాడు, శబ్దము అర్థము ఇవి రెండు. శబ్దము దాని యొక్క అది ఇచ్చే అర్థం అర్థం. ఈ శబ్దము అర్థాన్ని ఇచ్చేటటువంటి దాని మధ్యలో జరిగే ప్రక్రియ ఉంది, దీన్ని వ్యాపారము అంటారు. కనుక మనం ఏం పట్టుకోవాలి, మూడు పట్టుకోవాలి: శబ్దము అర్థము వ్యాపారం. వాచకము, ఈ చకము అన్నాం అనుకోండి, కము అన్నాం అనుకోండి, శబ్దం అన్నమాట.
వాచ్యము అన్నాం అనుకోండి, అర్థము అన్నమాట. వాచకము, వాచ్యము, లక్షకము, లక్ష్యము, వ్యంజకము, వ్యంగ్యము. అయిపోయింది శబ్దము అర్థము. వాచకముగా చెబితే శబ్దము, దాని అర్థం ఏంటంటే వాచ్యార్థము అంటాం. లక్షకముగా చెబితే శబ్దము, అది చెప్పిన అర్థం ఏంటంటే లక్ష్యార్థము అంటాం. వ్యంజకముగా శబ్దము చెబితే వ్యంగ్యము అంటాం, వ్యంగ్యార్థము అంటాం. ఈ వ్యాపారాలకి మళ్ళీ ఒక్క మొదటి దాని తప్ప మిగతా అన్ని పేర్లు అవే ఉంటాయి. లక్షకము లక్ష్యము తీసేసి లక్షణ అంటాం. వ్యంజకము వ్యంగ్యము తీసి వ్యంజన అంటాం. వాచకము వాచ్యముని అభిధ అంటాం. అంతే. ఇది శబ్దార్థముల యొక్క స్వరూపము. శబ్దార్థముల యొక్క స్వరూపం ఇది. కొంతమంది తాత్పర్యార్థాన్ని కూడా అంగీకరించారు అని చెప్పాడు. ఏమని చెప్పాడు అక్కడ? తాత్పర్యార్థోపి కేషుచిత్ అన్నాడు. కాబట్టి ఇక్కడికి కావ్య ప్రకాశంలో శబ్దార్థముల యొక్క స్వరూపాలు తెలుసు. ఏమండి, ఇక ఒక వాక్యానికి అర్థం తెలియాలి అంటే, ఒక సంపూర్ణ వాక్యార్థాన్ని పొందాలి అంటే ఏం ఉండాలయ్యా అంటే 3 ఉండాలండి అన్నాడు. ఏమిటవి? ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి అన్నాడు. ముందు ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఏం లేదు, తెలుసుకోవాలనే కోరిక. కనుక ఏం చేస్తాడు? ఈ వాక్యములలోని పదములు ఒకదానితో ఒకటి ఎలా అన్వయిస్తాయి అని తెలియటం ఆకాంక్ష. దేంతోటి? క్రియతోటి. ఏమండి, క్రియ. దదాతి అన్నాడు అనుకోండి, ఇచ్చాడు. కహ దదాతి, ఎవడిచ్చాడు? రామ దదాతి. ఎవడి రాముడు? దశరథస్య పుత్ర రామ దదాతి. ఏమిచ్చాడు? ఫలం దదాతి. దశరథస్య పుత్ర రామ ఫలం దదాతి. ఎలా ఇచ్చాడు? చేతితో ఇచ్చాడయ్యా. దదాతి మళ్ళీ దశరథస్య పుత్ర రామ ఫలం హస్తేన దదాతి. ఎవడికిచ్చాడు? ఎవడికిచ్చాడు ఇంతకీ? లక్ష్మణాయ. మళ్ళీ ఇది లక్ష్మణాయ దదాతి. ఇట్లా ఎక్కడి నుంచి ఇచ్చాడు? స్యూత, సంచిలోంచి తీసిచ్చాడు. ఎక్కడిచ్చాడు ఇంతకీ అంటే కనుక గృహే, ఇంట్లో ఇచ్చాడు. అన్ని విభక్తులు వచ్చేసాయి. దేంతో అన్వయ? క్రియా అన్వయిగా వచ్చాయి. ఇలా అన్వయించుకోవటము, ఒకదానితో ఒకటి అన్వయం ఏమిటో తెలుసుకోవటాన్ని ఆకాంక్ష అంటారు. యోగ్యత. ఈ వాక్యంలోని పదాలకు అర్థాలకి పరస్పర అన్వయ యోగ్యత కుదిరి తీరాలి. బస్సు, మా ఇళ్ళు, పక్కవాళ్ళు, హైదరాబాద్ అన్నాం అనుకోండి, ఏమైనా అర్థమవుతుందా మీకు? అయితే పరస్పర అన్వయం లేదు అక్కడ. ఇది కాకుండా సన్నిధి. సన్నిధి అంటే ఇప్పుడు రాముడు అరణ్యమునకు వెళ్ళెను అనే వాక్యం ఉందనుకోండి, ఎప్పుడు పలకాలి? రాముడు అని అనేసి మళ్ళీ ఓసారి అలా ఊరంతా తిరిగి వచ్చి అడవికి అని మళ్ళీ ఇంకో గంట తర్వాత వెళ్ళాను అంటే ఎవరికైనా ఏమైనా అర్థం అవుతుందా? కాదు. అంటే వాక్యములోని పదములు దగ్గర దగ్గరగా ఉచ్చరిస్తేనే అన్వయం కుదురుతుంది. దూరం దూరంగా ఉచ్చరిస్తే కుదరదు. దీన్ని సన్నిధి అన్నారు. ఇక అర్థాల దగ్గర చెప్పుకుందాం. ఇవన్నీ లక్షణీయాలు, వ్యంజకాల దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు అర్థాల దగ్గరకు వస్తున్నాం. వాచ్యార్థము అంటే ఏంటి? ఉన్న శబ్దముతో తమ అర్థమునే గ్రహించి అర్థము బోధపడుట. ఈ పండు తినండి అంటే తీసుకుని పండు తిన్నాడు. ఇందులో కొత్తగా విశేషం ఏం చెప్పలే. ఈ పండు తినండి అనే వాక్యములో, వాచకములో ఏమిటి అర్థం? నువ్వు తిను అని అర్థం వచ్చేది, అర్థం ఉంది కాబట్టి ఆ వాచ్యార్థాన్ని అనుసరించి పండు తినేశాడు. ఇందులో అంటే శబ్దములతో తమ అర్థముచే గ్రహించి అర్థము బోధపడుట. వాచ్యార్థం ఏంటి? ఆ అర్థము ఏమని అర్థం నీకు బోధపడుతోందయ్యా అంతే. ఇది కాకుండా వేరే బోధపడింది అనుకోండి, దాన్ని లక్షణార్థము అన్నారు. లక్షణార్థం అంటే ఏంటో చూద్దాం. అంటే ఉన్న శబ్దములతో పాటుగా వేరే శబ్దాల్ని కలుపుకుని
వేరే శబ్దాల్ని కలుపుకుని అర్థం బోధపడితే దాన్ని లక్షణార్థము అంటారు. ఈ లక్షణార్థానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఏమిటవి? ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, ప్రయోజనము లేక రూఢి అని. ఈ 3 ముందు వస్తుంది, చూద్దాం అప్పుడు. కనుక ఇదటి. వ్యంగ్యార్థం అంటే శబ్దము లేదు, అర్థము లేదు, ఈ రెండింటినీ పక్కన పెట్టి కొత్త అర్థాన్ని తెచ్చుకోవటం. నేను ఎప్పుడు నాకు ఆనందంగా చెప్పుకునే అర్థం ఇదేగా. ఏమండి, నేను రోడ్డు సెంటర్లో పెట్టుబడి నుంచున్నాను, మీరు స్కూటర్ మీద వస్తున్నారు, ఎటు వెళ్తున్నావోయ్ అన్నాను. ఎటు వెళ్తున్నావోయ్ అంటే ఏంటి? వాడు ఏం చెప్పాలి? దిల్సుఖ్నగర్ పోతున్నానో సికింద్రాబాద్ పోతున్నా చెప్పాలి. ఇప్పుడు కుదరదు మేస్టారు నేను అంటాడు వాడు. అదేంటి ఇప్పుడు కుదరదు ఏమిటి? నేను అడిగింది ఏమిటి, వాడు చెప్పింది ఏమిటి అంటే, నా మొహం చూస్తే వాడికి ఏమర్థమైందంటే, ఒరే నన్ను కొంచెం ఆ బస్ స్టాండ్లో దింపరా నాయన అని అడుగుతానేమో అనుకుని ఇప్పుడు కుదరదని చెప్పాడు వాడు. అంటే వాడి శబ్దము అర్థముల కన్నా వేరే అర్థం బోధించిందా లేదా వాడికి? ఇది సరే, ఇది వ్యంగ్యార్థం. ఈ 3 కూడా ఏది? వాచ్యార్థ, లక్షణార్థ, వ్యంగ్యార్థాలు 3 కూడా సాధారణంగా వ్యంజకములు, అంటే పైకి కనపడుతున్నది కాక వేరే అర్థాన్ని సూచించినవి అని అంగీకరించబడ్డాయి. వాచ్యార్థ, లక్షణార్థ, వ్యంగ్యార్థములు ఆ శబ్దము కన్నా భిన్నమైనటువంటి అర్థాన్ని మనకి వ్యంజింపజేస్తాయి. అయిన తర్వాత మరి వీటికి ఉదాహరణ చెప్పాలిగా. వీటికి ఉదాహరణ చెప్పాలి కదా. అంటే ఏంటి? వాచ్యార్థ వ్యంజకము. వాచ్యార్థాన్ని చూపించే వ్యంజకము ఏంటి అని మాతః గృహోపకరణం అనే శ్లోకాన్ని చెప్పాడు. ఇక్కడ మనకి ఏం వ్యంజకం అవుతోంది? స్త్రీ స్వేచ్ఛగా విహరించటానికి బయటకు వెళుతున్నదని వాచ్యార్థము యొక్క వ్యంజకం. ఇవన్నీ కూడా ఆ గాథలో ఏదైతే ఉందో ఆ గాథ తెలిస్తే కానీ దీనికి ఈ లక్షణం ఉంది అని చెప్పలేము. కనుక గ్రంథంలో ఇచ్చింది యథాతథంగా స్వీకరించాలి. లక్ష్యార్థ వ్యంజకము అంటే సాధయంతి సఖి శుభగాము అనేటటువంటి శ్లోకంలో మనకు అర్థమవుతుంది. కొన్ని చోట్ల మనకి ప్రాకృతంలో ఉండే గాథలు, ప్రాకృతంలో ఉండే వాటికి కూడాను వాటికి ఛాయా శ్లోకాలు రచించారు. ఆ ఛాయా శ్లోకాలు మనం చేసుకున్నాం. ఇప్పుడు నిప్పందా అని చచ్చినార్థం కాదు మనకి. పశ్చ నిశ్చల నిష్పందం అనే శ్లోకం చెబితే తెలుస్తుంది. ఇది వ్యంగ్యార్థ వ్యంజకము అన్నాడు. ఇప్పుడు దేని గురించి చెబుతున్నాడండి? వ్యంజక లక్షణాలని చెబుతున్నాడు. వ్యంజకాలకి వాచ్యార్థ వ్యంజకము, లక్ష్యార్థ వ్యంజకము, వ్యంగ్యార్థ వ్యంజకం. వీటికి ఉదాహరణలు ఏమిటి? మాత గృహోపకరణము, సాధయంతి సఖీ శోభగా, పశ్య నిశ్చల నిష్పందం. ఈ పశ్య నిశ్చల నిష్పందము ఇక్కడ సాధయంతి సఖీ శుభగా దగ్గర ఏం చెప్పాడు? సఖీ అంటోంది. వాడిని వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళొచ్చావే, నువ్వు నా కోసం చాలా శ్రమ పడ్డావే అంటోంది. ఇక్కడ అంతా మిత్రత్వమే కనపడుతున్నట్టు ఉంటుంది శ్లోకంలో. కానీ దాని టార్గెటెడ్ మీనింగ్ ఏంటి? శత్రుత్వము. అంటే ఈ శ్లోకం ద్వారా శత్రుత్వము అనే పదాన్ని కలుపుకుని అసలు అర్థం ఏమొస్తుంది? కాముకులు, ఆ ఇద్దరు కాముకుల యొక్క అపరాధం బయటకు వ్యంజకమయ్యింది. అందుకని లక్ష్యార్థ వ్యంజకం. వాచ్యార్థ వ్యంజకం మాత గృహోపకరణాలు. అమ్మ నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సామాన్ తేవాలి, ఎందుకంటే తినడానికి పోతుంది. వ్యంగ్యార్థ వ్యంజకం ఏమిటి అంటే పశ్చనిశ్చల నిష్పందం. ఇక్కడ తామరాకు మీద కొంగ నిశ్చలంగా ఉంది అని చేత నీరు కదలట్లేదు. ఉండాలి అంటే ఏం కావాలి? నీరు కదలకుండా ఉండాలి. అంటే కొంగ ఎట్లా నుంచుని ఉండాలి? తామరాకు మీద కూడా భయరహితంగా ఉండాలి. అంటే ఇక్కడ భయరహితము అనేది వ్యంగ్యము. ఏమండి, ఇక్కడ వరకు బాగుంది. అంటే ఇచ్చినటువంటి వ్యంజకము ఏం చెప్పింది? తామరాకు మీద కొంగ ఉందయ్యా, నిశ్చలంగా ఉందయ్యా, నీరు కదలకుండా, దానివల్ల నీరు కదలటం లేదని తెలిసిందయ్యా, నీరు కదలకుండా ఉన్నది కాబట్టి కొంగకు భయరహితంగా ఉందయ్యా అనే అర్థం వ్యంగ్యమైంది. ఈ వ్యంగ్యం మనకేం చెబుతోంది అంటే, అయ్యా ఇక్కడ ఎవ్వడు రాడు, మనం రహస్యంగా ఇక్కడ కలవచ్చు, దీనికి అనువైన స్థలం ఇదే. లేదా ఇది ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా నేను నీకోసం ఇందాక అశోక వృక్షాన్ని తీసుకున్నా, కాసేపు అదే గ్రామతరణ ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి సరదాగా, అలాంటి సిచ్యువేషన్. ఇది ఏమనుకుంటుంది? ఈ వెధవ అక్కడికి పోయొచ్చానని చెబుతున్నాడు కానీ ప్రియుడు అక్కడికి వచ్చానని అది సొంత అబద్ధము. వాడు వచ్చి ఉండుంటే
తటాకంలో నీళ్లు కదలాలి, నీళ్లు కదిలితే తామరాకు కదలాలి, తామరాకు కదిలితే కొంగ ఎగిరిపోవాలి. కనుక కొంగ ఎగరలేదు, తామరాకు కదలట్లేదు, నీళ్లు కదలట్లేదు, కనుక వీడు ఇక్కడికి వచ్చాడన్నది అబద్ధము అని వ్యంగ్యము నుంచి వ్యంగ్యార్థంకు స్ఫురించింది. తామరాకు కొంగ ఉండటం ద్వారా ఏం వ్యంజించబడింది? నీరు కదలకుండా ఉండటము, కొంగకు భయం లేకపోవటం. అలాంటి దాని నుంచి మనకి ఇంకేం తెలిసింది? రహస్య సమాగమానికి ఇది అనువైన స్థలం అని చెప్పినట్టు అయింది. లేకపోతే అరే నువ్వు వచ్చేళ్ళానన్నది అబద్ధం అని తెలిసిందని అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు. ఇది వ్యంగ్యార్థ వ్యంజకం అయిపోయింది. ఏమండి? ఇంతకీ వాచక సాక్షాత్ సంకేతితం యో అర్థం అభిధత్తే స వాచక. శబ్దము మూడు విధాలని చెప్పుకున్నాం: వాచకము, లక్షకము, వ్యంజకము. ఏ శబ్దము వ్యవధానము లేకుండా దాని అసలు అర్థాన్ని దాని లక్షితమైన అర్థాన్ని బోధిస్తుందో దాన్ని వాచకము అంటారు. సంకేతితశ్చతుర్భేదో జాత్యాదిర్జాతిరేవవా అన్నాడు. సంకేతిత అర్థము అంటే ఏమిటి అంటే ఈ సంకేతిత అర్థానికి 4 విధాలు అన్నాడు. జాతి గుణ క్రియ ఎదురుచ్చ అంటాడు. గౌ అన్నా నేను అనగా మీకు ఒక ఆవు, ఒక ఆకారము, ఒక ఆవు అనగానే ఒక ఆకారము, కొమ్ములు, గంగడోలు ఇవన్నీ దృష్టిలోకి వస్తున్నాయి. ఈ జాతి ఆవుల జాతి అంతటికీ ఇదే లక్షణం ఉంటుంది. అంటే గౌ అని నేను ఒక వాచకం అనగానే మీకు అర్థమైంది ఏమిటి? ఇగో ఫలానా కొమ్ములు వగైరా ఉన్నది. అట్లాగే శుక్ల అన్నాను, తెల్లగా అని. తెల్లగా అంటే తెలుపు అనే రంగు ఏమిటో మీ వెంటనే స్ఫురిస్తుంది. అది ఎక్కడున్నదే. ఇదే దేన్ని బట్టి తెలిసింది స్ఫురించింది? గుణము. గుణం ఎట్లా అయిందండి? శుక్లము అని అంటే తర్క సంగ్రహం చదువుకున్నామండి, మేము మర్చిపోయాం. కానీ అందులో ఏం చెప్పాడు? అదేంటి, ద్రవ్య గుణ సామాన్య విశేష సమవాయ అభావ సప్త పదార్థా, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావ సప్త పదార్థా అని చెప్పేసి 7 పదార్థాలు చెప్పాడండి. ద్రవ్యానికి ఏమన్నా మళ్ళీ చెప్పాడండి. ఏది పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ వాంగ్ దిక్కున మనాన్సి అని. గుణముల దగ్గరకు వచ్చేసరికి రూప రసగంధ అని చెప్పి శబ్దం కూడా చెప్పాడండి. కనుక గుణాలు, ఈ రంగు ఎక్కడ చెప్పబడింది అంటే గుణాల్లో చెప్పబడింది. కనుక గుణాలు ఇవన్నీ. శుక్లము అనగానే మనకి తెలుపుదనం కనుక. ఎవరండి అసలే నాకు కన్ఫ్యూజన్. మధ్యలో మాట్లాడితే నాకు ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అర్థమైందండి? భావనేశ్వరి గారు మీరు మ్యూట్ చేసుకుని మాట్లాడుకోండి. సారీ గురువు గారు, తొందరగా ప్రెస్ అయిపోయింది. ఏం చెప్తున్నా అండి? గుణమండి. ద్రవ్య గుణం ద్రవ్య గుణం. రైట్. జాతి గుణం, ద్రవ్య జాతి గుణము. జాతి గుణ క్రియ చలహ నడుస్తున్నటువంటిది అన్నాం అనుకోండి, నడిచేవాడు అన్నాం అనుకోండి. అది వాడి గమన క్రియ ద్వారా మనకి తెలిసింది. అట్లాగే డెత్తహ, ఈ డెత్తహానికి ఏ అర్థం ఉండదు, వాడు పేరు పెట్టాడు అంతే. మనం పిలుస్తామే పిల్లలకి పండు అంటాం. పండు అంటే అక్కడ వాడు ఈ పండు అనే అర్థంతో చెప్పట్లే. లేకపోతే ఏదో ఇంకో బుచ్చమ్మ అంటాడు, ఏదో ముద్దు పేర్లు పెడతాంగా, దానికి ఇది అని అర్థం ఉండదు. అదంతే సంజ్ఞ. యదృచ్చ అంటాడు దాన్ని, లేదా సంజ్ఞ, ఏదో గుర్తు. బిత్తహ, డబిత్తహ, ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు మన శాస్త్రంలో. ఉదాహరణకి ఇది సంకేతం. ఈ సంకేతం దేని మీద ఉంటుంది? ఆ వ్యక్తి అంటే గనక జాతిలోని ఒకటి అని అర్థం. అమ్మో 8 అయిందా? జాతిలోని ఒకదానికి వ్యక్తి అని పేరు. ఒక యూనిట్ అన్నమాట. వ్యక్తి అంటే ఒక యూనిట్ అని. దానికి సంబంధించినటువంటి ధర్మానికి ఇవన్నీ సంకేతము అంటారు. ఈ వస్తుధర్మ ఉపాధి ఎట్లా ఉంటుంది అంటే, ధర్మం ఎట్లా ఉంటుంది? వస్తువునందన్నా ఉండొచ్చు, వక్త యొక్క ఎదురుచ్చ, వాడి ఇష్టం.
అట్లా అనుకున్నాను అనుకోవచ్చు. వస్తుధర్మం అయితే అది సిద్ధంగానే ఉండొచ్చు, సాధ్యంగానే ఉండొచ్చు. ఈ సిద్ధ సాధ్యాలు ఎట్లా ఉంటాయి అయ్యా? పదార్థం మీద ఆధారపడి ఉంటుంది, పదార్థ విశేషం మీద కారణంగా కానీ కావచ్చు. ఇట్లా వీటి గురించి చెప్పిన తర్వాత లక్షణ ముఖ్యార్థబాధే తద్యోగే రూఢితోధ ప్రయోజనాత్ అన్యోర్థో లక్ష్యతే యత్ సా లక్షణారోపిత క్రియా అని శ్లోకం చెప్పి ఈ ఒక శ్లోకాన్ని నేర్చేసుకుంటే లక్షణంతో వచ్చేసినట్టే. లక్షణ ఎప్పుడవుతుంది? ముఖ్యార్థ బాధ కలిగినప్పుడు, ముఖ్యార్థ సంబంధంతో, రూఢి గాని ప్రయోజనము గాని అనే కారణం వల్ల. గంగాయాం ఘోష అన్నప్పుడు ఏం చెప్పారు అని మనకి వెంటనే చెప్పేస్తాడు. గంగలో గొల్లపల్ల ఉండటం కుదరదు కాబట్టి ముఖ్యార్థ బాధ కలిగినది. మరి ఏం చేయాలయ్యా? దానితో సంబంధం ఉన్నది. ముఖ్యార్థతో సంబంధం ఉన్నది ఏమిటయ్యా అంటే గంగ, గంగా తీరము, తత్సమీపముగా ఉన్న తీరము, తటము. ఇది లక్షణ వ్యాపారం. గంగ లక్ష్యకము, తీరము లక్ష్యార్థము. మరి వ్యంజకం ఏమిటి ఇందులో అంటే, ఇంతకీ గంగలో గొల్లపల్లి ఎందుకు చెప్పాడయ్యా అంటే, గంగనంలో ఉన్నటువంటి శీతలతో పావనత్వాలు ఇందులో చెప్పదలుచుకున్న ప్రయోజనము. అంచేత ఆ గొల్లపల్లికున్న ఊరు పేరు చెప్పచ్చుగా, ఏమండి? చెప్పకుండా గంగలో గొల్లపల్లె అన్నాడు. అంటే గంగ యొక్క శీతలత పావనత్వాన్ని అక్కడ ప్రయోజనంగా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు ముఖ్యార్థ బాధతో ప్రయోజనం ఉండదు, రూఢి ఉంటుంది. కర్మణి కుశల అన్నాడు. కుశ లాతి ఇది కుశల. దర్భలని తెచ్చేవాడు అని వాచ్యార్థం. ఈ దర్భలు ఎట్లా ఉంటే చాలా పదునుగా ఉంటాయండి. సరిగ్గా పట్టకపోతే చేయి తెగిపోతుంది. కనుక ఈ చెయ్యి తెగకుండా దర్భల్ని పట్టుకునేందుకు టెక్నిక్ ఉండాలి, దాన్ని కోసే టెక్నిక్ ఉండాలి. అంటే ఇది కోస్తున్నప్పుడు దర్భ కదిలితే చేయి తెగుతుంది. కనుక చేత్తో ఎలా పట్టుకోవాలంటే దర్భ కదలకూడదు. కానీ కోసేటప్పుడు కదిలే కదలికతో కూడా చేతిలో ఉన్న దర్భ కదలకూడదు. ఇది ఒక లక్షణం. సరే, ఇక్కడ ఏమైంది అంటే ఈ కోయటం అనే దాని అర్థం కాకుండా ప్రకృతిలో ఏం చెబుతున్నారు? రూఢి అర్థం కూడా చేశారు. ఏమిటంటే ఏదైనా పని చేయటానికి జాగ్రత్తగా చేసి అందులో ఇబ్బందులు లేకుండా అధిగమిస్తూ చేసేవంటి నేర్పరి అనే రూఢి అర్థాన్ని గ్రహించి కర్మల యందు నేర్పరి అనే లక్షణ వ్యాపారాన్ని సాధించారన్నమాట. దీన్ని ఏమంటారు? అది ప్రయోజనత లక్షణ, ఇదేమన్నా రూఢిత లక్షణ. ఇట్లా ముఖ్యార్థతో సంబంధం ఏమిటంటే గంగ ఏమన్నా లక్ష్యకము, తీరము లక్ష్యార్థము, శీతలత పావనత్వాలు ఏమన్నా ప్రయోజనము. దీన్ని ప్రయోజనాత లక్షణ అన్నారు, దాన్ని రూఢిత లక్షణ అన్నారు. ఇక ఈ లక్షణ భేదాలు ఎన్నయ్యా అంటే ఈ లక్షణ భేదాలు ఎన్నయ్యా అంటే 6 రకాలు. స్వసిద్ధయే పరాపేక్ష పరార్థం స్వసమర్పణం ఉపాదానం లక్షణం చేచ్యుక్త శుద్ధైవ సాద్విధా సారో సారోపాన్యతు యత్రోక్తౌ విషయౌ విషయీ విషయస్తథా విషయ్యంతః కృతేన్యస్మిన్ సా స్యాత్ సాధ్య 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 అవసానిక భేదా విమౌచ సాదృశ్య స్యాత్ సంబంధాంతరస్తథా గౌణ శుద్ధౌ చ విజ్ఞేయో లక్షణాతేన షడ్విధా. ఈ లక్షణాతేన షడ్విధ నిరూపయత అన్నప్పుడు ఇవన్నీ రాయాలి. వ్యంగ్యేన రహిత రూఢౌ సహితాతు ప్రయోజనే, వ్యంగ్యేన రహిత రూఢౌ సహితాతు ప్రయోజనే. ఈ లక్షణని శుద్ధ గౌణి అని 2 చేశారు. శుద్ధ గౌణి చెప్పినది అందులో ఉండి తీరాలనుకోండి, దాన్ని ఉపాదాన లక్షణ. ఏమండి? కుంతా ప్రవిశంతి అన్నాడు అంటే బల్లేలు వస్తున్నాయి. బల్లేలు ఎట్లా వస్తాయండి? కనుక బల్లేలు పట్టుకున్నటువంటి భటులు వస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు కుంతాహ లేకుండా భటులు ఉంటారా? లేరు. కుంతాహ ఉండాలా వద్దా? ఉండాలి. ఇది అర్థంలో కలవాలా వద్దా? కలవాలి. కనుక ఇదేమిటైంది? ఇది లేకపోతే లక్షణార్థం ఆ భటుడు స్ఫురిస్తాడా? స్ఫురించడు. కనుక దీన్ని ఉపాదాన లక్షణ అంటారు. తర్వాత లక్షణ గంగాయాం ఘోష.
గంగాయాం ఘోష అన్నప్పుడు గంగని తీసుకోవటం లేదు, గంగ యొక్క తటాన్ని తీసుకుంటున్నాము కనుక ముఖ్యార్థాన్ని తీసుకోవటం లేదు. ముఖ్యార్థ బాధ కలిగిన తర్వాత ఒక ప్రయోజనము ద్వారా లక్షణ తీసుకుంటున్నాము కనుక ఉపాదాన లక్షణ సారూప. సా లక్షణ అంటే గంగాయాం ఘోష లక్షణ లక్షణకి సారూప లక్షణ ఏముందండి? ఆరోప లక్షణ అంతే కదా. నెయ్యి తింటే ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఆయుహు ఘృతం అన్నాడు. ఇక్కడ రెండు పదాలు గమనించండి. ఆయుహు ఘృతం రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కనుక సారోప లక్షణ. ఏదైతే ఆయుష్ని ఘృతం మీద ఆరోపిస్తున్నాంగా మనం, ఏది ఆరోపిస్తున్నామో ఏది ఆరోపించబడుతోందో రెండు ఉన్నాయి. ఆయుహు ఘృతం సారోప లక్షణం. అట్లా కాకుండా సాధ్యవసాయ లక్షణ అంటాడు. అంటే ఇందులో గమనించండి, అదే ఆయుర్ఘృతం. ఆయుర్ఘృతంలోనే ఒకటి పోతోంది, ఘృతం పోతోంది. ఏమంటాడు చూడండి, ఆయురేవ ఇదం. ఇది అంటే ఏమిటి? ఇక్కడ ఘృతం ఉంది, ఈ ఇదం దగ్గర ఘృతం వస్తుంది కనుక ఆయుష్ ఘృతంలో ఒకటి పోయింది, అది సాధ్యవసాయ. సారోపలో రెండు ఉన్నాయి. ఇటు గౌణిలోకి వస్తే ఇంకొక రెండు సారోప సాధ్యవసాయే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, సారోప అంటే ఏముండాలి? రెండు ఉండాలి. సాధ్యవసాయ అంటే ఉండాలి, ఒకటే ఉంటుంది. సారోపకి ఏం చెప్పాడు? గౌహు వాహీక అన్నాడు, రెండూ ఉన్నాయి. ఏమండి? అదే సాధ్యవసాయలో అయం గౌహు, వీడు దున్నపోతు లాంటి వాడు రా అంటున్నావు. అక్కడ వాడు ఎక్కడ వాడో చెప్పావు, వాహీక అనే చెప్పావు. ఆ వాహీక స్థానంలో అయం వచ్చింది, ఈ ఘృత స్థానంలో ఇదం వచ్చింది. ఇంతే తేడా. సారోపకి సాధ్యవసాయకి తేడా ఇది. ఇది తెలిసేసుకున్న తర్వాత గౌణి అంటే, గౌణి అని శుద్ధ అని చెప్పాడుగా. శుద్ధ అంటే ఏమిటి? గౌణి అంటే ఏమిటి? ఆరోప అత్యవసాయాలు కొన్ని గుణాలతోటే సాదృశ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు వాడు దున్నపోతలా ఉన్నాడు అంటే వాడు నల్లగా ఉన్నాడు, తోకుంది, కొమ్ములు ఉన్నాయి, నాలుగు కాళ్ళు ఉన్నాయని కాదు. దాని యొక్క బలము బుద్ధి లేకపోవటం అనేది మాత్రమే ఉన్నాయి. కొన్ని గుణాలని ఆధారంగా చేసుకుని ఆ పోలిక లక్షణ సాధించాం. శుద్ధలో మాత్రం అలా సాదృశ్యం మీద ఆధారపడని విషయము అంతే. సారోప అంటే ఒక వస్తువుని నిర్దేశించి, అంటే పేరు చెప్పి మరొక వస్తువుగా చెప్పటము ఆరోపం. రజ్జు సర్పభ్రాంతిని ఏం చేసామండి? రజ్జుని పాము అనుకున్నాం, అట్లా ఆరోపించటం. ఏమండి? అంటే ఈ చెప్పినటువంటి విషయానికి, ఆరోపించబడిన దానికి, ఆరోపించిన దానికి కూడా సమానత్వము చెప్పబడుతుంది. సాధ్యవసాయ అంటే ఆరోప విషయమును ఆరోప్యమాన విషయ చేత కప్పివేయట. అంటే ఒకదానితో ఒకటి తీసేయడం అని చెప్పా కదా, అది. ఇట్లా ఉపాదాన లక్షణ, శుద్ధ లక్షణ, సాధ్యవసాయ చెప్పేసుకున్నాం. ఇక లక్షణ 6 విధాలని చెప్పుకున్నాం. అంటే ఏమైంది? ఒకటి ప్రకటముగా కనపడతాయి, కొన్ని గూఢముగా ఉంటాయి. ఇది ఈ ఈ ఈ లక్షణ కూడా తచ్చగూఢం అగూఢం వా అన్నాడు. అంటే ఈ వ్యంగ్యార్థము రహస్యముగా, గూఢ వ్యంగ్యము, గూఢ వ్యంగ్యం ప్రకటంగా కనపడుతూ ఉంటుంది. గూఢానికి ఏమిటి? ముఖం వికసి సస్మితం అని అన్నప్పుడు అన్న శ్లోకంలో సహృదయులకు మాత్రమే అర్థమై సామాన్యులకు బోధపడుతుంది. అదే అగూఢం అనుకోండి, స్త్రీ పరిచయ జడా అపి ఇట్లాంటి ఈ శ్లోకంలో సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. కనుక గూఢ వ్యంగ్యమా అగూఢ వ్యంగ్యమా? ఇప్పటిదాకా ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం? తేన లక్షణ షడ్విధ చెప్పుకున్నాం. ఈ 6 రకాలైన లక్షణలు కూడా అవుతే గూఢ కావచ్చు, లేకపోతే అగూఢ కూడా కావచ్చు. కనుక మొత్తం అయితే 6 × 2 12. ఇది అయిపోయిన తర్వాత
ఈ రూ ఈ ఈ ఈ లక్షణాలు దేని వల్ల వస్తున్నాయి? ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, తర్వాత ఏంటి? ప్రయోజనము. కనుక ఈ 12 కూడా ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్పేటటువంటి. రెండోది ఉంది రూఢి అని, కర్మణి కుశలహాలో చెప్పుకున్నాం. మరి ఆ రూఢి ఏంటి? అవ్యంగ్యము. నువ్వు యథాతథంగా తీసేసుకున్నావు దాన్ని. కనుక అవ్యంగ్యమైనటువంటి రూఢి ఏదైతే ఉందో, అంటే వేరే స్ఫురించక్కర్లా, దాని అర్థం తీసేసుకున్నావు. ఇది ఒకటి కలిపితే 6 లక్షణాలు, లక్షణాలు 6 రకాలు, అవి గూఢ అగూఢ అని 2తో 12, ఈ అవ్యంగ్యమైన రూఢి కలిపితే 13 విధాలుగా మనకి తేలింది. ఏమండి? ఇక వ్యాపారం అంటే ఏమిటి? యస్య ప్రతీతి మాధాతుం లక్షణ సముపాస్యతే అని చెప్పుకొస్తాడు. ఇట్లా అభిధామూలక వ్యంజకము అనే విషయాన్ని చూడండి. ఏవి నియంత్రిస్తున్నాయి? అభిధామూలక వ్యంజకము. అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియంత్రితే సంయోగాద్వైరవాచాతీకృత్ వ్యావృతిర్ప్రయోజనం. సంయోగే విప్రయోగస్య సాహచర్యం విరోధిత అని ఇట్లా వరుసగా చెప్పుకొస్తాడు. శంఖ చక్రో హరిహి అన్నాడు. ఇప్పుడు హరి శబ్దం ఉంది. హరి శబ్దానికి ఏ అర్థం తీసుకోవాలి? హరి అంటే విష్ణువు, సూర్యుడు, కోతి, సింహం ఇన్ని ఉన్నాయి. కానీ సశంఖ చక్రో హరిహి అన్నాడు. శంఖము చక్రము కలిగిన హరి అంటే సంయోగం వల్ల విష్ణువునందు రూఢి అయిపోతుంది. విష్ణువునందు అర్థము నియంత్రించబడినది. విప్రయోగం అశంఖ చక్రో హరి అర్థం. మళ్ళీ ఇంతే, హరి శబ్దం శంఖ చక్రాల వల్ల నియంత్రించబడింది. సాహచర్యం రామ లక్ష్మణు. రామ అంటే బలరాముడు ఉన్నాడు, దశరథ రాముడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు. ఏ రాముడు? లక్ష్మణుడు సాహచర్యంతో ఉన్నాడు కాబట్టి వీడు మామూలు రాముడే అవ్వాలి, దశరథ రాముడు అవ్వాలి. విరోధిత రామార్జున గతిత్తయో. వాళ్ళిద్దరి బట్టి గతి నీకు పడుతుందిరా. రామ అంటే బలరామ, దశరథరామ, పరశురామ. అర్జునుడు అంటే పాండవ మధ్యుడు ఉన్నాడు, కార్తవీర్య అర్జునుడు ఉన్నాడు. రామ శబ్దానికి అర్జున శబ్దానికి కాంబినేషన్ ఎక్కడొచ్చిందంటే పరశురాముడికిను కార్తవీర్యాలు. వీడి విరోధం ప్రసిద్ధమైంది కనుక ఈ అర్థం తీసుకోవాలి. అర్థం స్థాణుం భజే అన్నాడు. స్థాణు అంటే కొమ్మలు లేని చెట్టు అని. కానీ ఇక్కడ స్థాణుం భజే, భజిస్తున్నావయ్యా. ప్రయోజనం ఏంటి? సంసార బంధాలు తొలగిపోవాలి అంటే స్థాణువు అంటే శివుడు అనే అర్థంలో తీసుకోవాలి. ప్రకరణము సర్వం జానాతి దేవ. ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళాము. రాజుగారు అయ్యా తమకు దేవానికి అన్ని తెలిసి దండం పెడుతున్నాడు. సర్వం జానాతి దేవ అన్నాడు. అంటే దేవత తీసుకోవాలా, రాజు తీసుకోవాలా? ప్రకరణాన్ని బట్టి రాజు అని తీసుకోవాలి. లింగము కుపితో మకరధ్వజ. మకరధ్వజుడు అంటే ఎవరు? మన్మధుడు, సముద్రము. సముద్రుడు ఇద్దరున్నారు. కుపితో మకరధ్వజ అన్నాడు. కుపిత కోపమునందు, మన్మధుని అందు. ఎందుకు సముద్రానికి కోపం ఏంటి? కనుక అన్య శబ్ద సంపత్. దేవస్య పురారాతే. దేవ అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. పురారాతే అనే శబ్దం చేత అక్కడ శివుడు అని అర్థం తీసుకుంటాం. ఇట్లా సామర్థ్యం మధునా మత్త కోకిల. మధు అంటే తేనె, వసంత ఋతువు అన్నది. కానీ ఇక్కడ మధునా మత్త కోకిల అన్నాడు. కోకిలకు మత్తు కలిగించు సామర్థ్యం ఉన్నది ఏమిటి? వసంత ఋతువుకి మాత్రమే. ఇట్లా దేశకాల స్వర స్వరాదేహ అని చెప్పనంటాడు. ఇవన్నీ చెబుతాడు. ఇది ఎక్కడికి? శబ్దంతో వచ్చింది. తర్వాత అర్థాహ ప్రోక్త పురాతేషం అర్థ వ్యంజకోచ్యతే. అర్థము వల్ల ఎట్లా వ్యంజకత్వం వస్తుందయ్యా అంటే వక్తృ వైశిష్ట్యం. వక్తృ వైశిష్ట్యం వల్ల ఒకటి. అతి పృథులం జలకుంభం అనే శ్లోకం చూసుకోవాలి. బోద్ధవ్య వైశిష్ట్యం. ఔన్నిత్యం దౌర్బల్యం చింతాలసత్వం అనే శ్లోకంలో చెబుతాడు. ఏమండి? తర్వాత కాకుస్వర వైశిష్ట్యం. తిన్నా కానిచ్చా అని చెప్పి ఎక్కడ లాగావంటే ఎవరు తినమన్నాడు నేను అని చెప్పొస్తుంది. తదాభూతం దృష్ట్వా అనేటటువంటి వాక్య వైశిష్ట్యము, వాచ్యార్థ వైశిష్ట్యము అని దేశము, కాలము, ప్రస్తావన ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది అని చెప్పి కావ్య ప్రకాశంలోని 3 ఉల్లాసాలని మనము స్థాళీపులాక న్యాయంగా అలా అలా గోడ దూక్కుంటూ వెళ్ళాము. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. వేరే క్లాస్ 10 నిమిషాలు టైం అయిపోయింది. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. రేపు ఇంకొక సబ్జెక్టు చెప్పుకుందాం.